రఘురామకృష్ణరాజును ఎమ్మెల్యే పదవి నుండి తొలగించాలి. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును పదవి నుండి వెంటనే తొలగించాలని జాతీయ మానవ హక్కుల మరియు అవినీతి నిర్మూలన సంస్థ జిల్లా నాయకులు డివి మునిరత్నం, దేవరాజు, పార్థసారథి డిమాండ్ చేశారు. అందులో భాగంగా పల్మనేరపట్నంలో మానవ హక్కుల కార్యాలయం నందు భూదేవి అధ్యక్షతన ఈ విషయంపై అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఒక ప్రజా ప్రతినిధిగా ఉండి చిల్లర శ్రేష్ఠ అల్లరిగా రాజ్యాంగం నిర్మాత అంబేద్కర్ ఫ్లెక్స్ని చింపి తన కళా అహంకారాన్ని ప్రదర్శించారని ఘాటుగా విమర్శించారు. ఇలాంటి కులాలను రెచ్చగొట్టి నీచమైన వారు ప్రజా ప్రతినిధులుగా కొనసాగే అర్హత లేదన్నారు. అదేవిధంగా కాకినాడలో దళిత వైద్యుడు ఉమామహేశ్వరరావుపై ఎమ్మెల్యే పంతం నానాజీ దాడి చేయటం క్షమించరాని నేరమని అభివర్ణించారు. మణి, గుర్రం సుబ్రహ్మణ్యం, శివన్న మాట్లాడుతూ, ప్రభుత్వాలు మారుతున్నా కఠినమైన చట్టాలు వస్తున్నప్పటికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలపై రోజురోజుకు విపరీతమైన దాడులు జరుగుతున్నాయని, ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎమ్మెల్యేలు రఘురామకృష్ణరాజును, పంతం నానాజీలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆనంద్, వినోద్ కుమార్, బాబు, సాంబశివ తదితరులు పాల్గొన్నారు. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అక్కడ ఆయన నియోజకవర్గంలో అంబేద్కర్ ఫ్లెక్సీని చింపాడు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన విగ్రహానికి అడ్డం ఉండాలని ఆయనే స్వయాన అంబేద్కర్ గారి ఫ్లెక్సీని చింపడము చాలా ఆవేదనకి గురవుతున్నాము. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరి కులాలకి సంబంధించిన వాడు. ఈరోజు రఘురామకృష్ణరాజు గారు ఎమ్మెల్యేగా వెళ్తున్నారంటే కూడా ఆ కులాలకు సంబంధించిన రిజర్వేషన్లు ఇచ్చడంలో కానీ, రాజ్యాంగంలో ఆ చట్టాలని, సెక్షన్లని పొందుపరచడంలో కానీ అంబేద్కర్ గారు పొందుపరిచిన అంశాల ద్వారానే ఈరోజు రఘురామకృష్ణరాజు గారు కూడా ఒక ఎమ్మెల్యేగా, ప్రజాప్రతినిధిగా ఎంపికయ్యి అసెంబ్లీలో కూర్చొని మాట్లాడగలుగుతున్నారు. అసలుకి వేరే వాళ్ళలో చింపినారంటే దానికి ఒక అర్థం ఉన్నది, దానికి వేరే విధంగా ఆలోచించవచ్చు. అయినా కూడా కానీ ఒక ఎమ్మెల్యేగా, ఒక ప్రజాప్రతినిధిగా ఉండుకొని ఈ విధంగా స్వయాన పోయి అంబేద్కర్ ఫ్లెక్సీని చింపడం అంటే అతని పైన ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టాలి. అదేవిధంగా ఎమ్మెల్యే పదవి నుంచి కూడా తొలగించాలని చెప్పేసి కూడా మనము జాతీయ మానవ హక్కుల మరియు అవినీతి నిర్మూలన సంస్థ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాంటి కలంకితమైన కలిగిన వ్యక్తులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల మనోభావాలు దెబ్బతీసే వ్యక్తులు ఈరోజు ప్రజాప్రతినిధులుగా టీడీపీ ప్రభుత్వంలో కూడా కొనసాగేదానికి అర్హత లేదని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాము. వాళ్ళని వెంటనే బర్తరఫ్ చేయాలి. అదేవిధంగా కాకినాడలో ఒక దళిత వైద్యుడు డాక్టర్ని పంతము నానాజీ దాడి చేసి కొట్టడం అనేది కూడా చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వాలు మారితే మా బతుకులు మారుతాయని చెప్పేసి ఆశ పెట్టుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఆ ధైర్యం లేకపోతున్నది. కారణం ఏంటంటే గత ప్రభుత్వాలు, అంతకుముందు ప్రభుత్వాలు చేసిన ఈ ప్రభుత్వాలు కూడా కొనసాగిస్తా ఉండడం కూడా చాలా బాధాకరము. ఎందుకంటే ఫస్ట్ ప్రజాప్రతినిధులుగా ప్రజల కోసము, ప్రజల చేత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులే మొదట మారాలని చెప్పేసి కూడా మేము భావిస్తాము. అసలు మీరే మారలేదు, ప్రజల్ని ఏం మారుస్తారు? మీరు రౌడీలాగా, గూండాల్లాగా, బజార్లలో తిరుగుతారు, ఒక పిచ్చోళ్ళలాగా మీరు ప్రవర్తించి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు పోవాలని దెబ్బతీసే విధంగా ప్రసంగాలు కావచ్చు, అదేవిధంగా మీరు చేసే వికృతాలు కావచ్చు, ఎన్ని లేవు. అసలుకి ప్రజలు ఆలోచిస్తున్నారు, ఈయన ప్రజాప్రతినిధులా, ఈ ప్రజాప్రతినిధులు అయితే ఈ విధంగా మాట్లాడరు కదా. ప్రజల కోసం ప్రజాప్రతినిధులు అయి ఉండి ఎంత విధేయతలతో మాట్లాడాలి, జనం మెచ్చే మాటలు మాట్లాడాలి, ప్రజలు సమర్థించే మాటలు మాట్లాడాలి, ప్రజలు శభాష్ అనే మాటలు మాట్లాడాలి. ఈరోజు మీరు మాట్లాడే మాటలు, మీరు శాస్త్రాలు ఎలా ఉన్నాయంటే రెచ్చగొట్టే విధానంగానే ఉన్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు ఉపయోగపడే శాస్త్రం మీరు చేయలేదు. ఈరోజు మీరు చెప్పినారు, ఆ ఫ్లెక్సీని మీరు చెప్పినప్పుడు దళిత సంఘాలు ఓడెత్తినాయి. అసలు మీ పైన
పెద్ద ఎత్తున నిరసన కాలం చెప్తే మీ చరిత్ర ఏమున్నది? అందుకే నానాజీ ఎమ్మెల్యే పంతం నానాజీ, అదేవిధంగా రఘురామకృష్ణరాజు పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టాలి. అదేవిధంగా బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఆ ప్రభుత్వంలో నుండి ఎమ్మెల్యే నుండి కూడా అతన్ని భర్తరం చేయాలని చెప్పేసి కూడా మేము జాతీయ మానవ హక్కుల అవినీతి నిర్మూలన సంస్థ ద్వారా ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేస్తున్నాము మిత్రులారా.